హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, డేట్ వచ్చేసి 18th June 2020కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఈ వీడియో. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ వన్ మీకు ఇచ్చేటటువంటి అసైన్మెంట్స్, ఇది మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో అంటే ఎవరైతే స్టూడెంట్స్ దీన్ని అటెంప్ట్ చేస్తున్నారో రేపటి నుండి కొన్ని స్క్రీన్ షాట్స్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. స్టూడెంట్స్ ఎవరైతే ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మీరు కామెంట్స్లో పెడతారు కదా, అందులో ఒక 4-5 కామెంట్స్ నేను స్క్రీన్ షాట్లో నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేసి ఇంప్రూవ్మెంట్ ఏందో చెప్తాను. దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అసైన్మెంట్ ఉంటుంది, దెన్ ఎడిటోరియల్స్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్. దాంతోపాటు ఏదైనా టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిలేటెడ్ ఉంటే అప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేది. దెన్ సో ఈరోజు క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ వన్, ఈరోజు మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి వచ్చింది. న్యూస్ పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో. మీకు క్వశ్చన్ ఏంటంటే, ఎన్జిటి ఆర్డర్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆర్ నాట్? అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చా లేదా? దీన్ని ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్? బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంది? ఈ యొక్క బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఎకోసిస్టంలో ఉన్నటువంటి అన్ని లెవెల్స్లో కూడా సేమ్గా ఉంటుందా, లేదా ఒక్కొక్క లెవెల్లో బయోమాగ్నిఫికేషన్ ఒక్కోలా ఉంటుందా? దీనికి కూడా మీరు రిటర్న్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయండి స్టూడెంట్స్, ఒక 4-5 లైన్స్లో. దాంతో మీకు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. దెన్ ఈరోజు మనం ఎడిటోరియల్లో ఫస్ట్ 2 ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డైనమిక్స్ మీకు అర్థం కావాలంటే ఈ 2 ఆర్టికల్స్ మీరు జాగ్రత్తగా వినాలి స్టూడెంట్స్. థర్డ్ది వచ్చేసి డిజాస్టర్స్. మనకి యూపీఎస్సీ మెయిన్స్ సిలబస్లో ఈ యొక్క డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు మిగతా ఈ 5 న్యూస్ అనేది వన్ లైనర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనం 8 ఆర్టికల్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, మరో ప్రచ్ఛన్న యుద్ధం దిశగా ప్రపంచ రాజకీయాలు. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఇంగ్లీష్లో కోల్డ్ వార్. అంటే ప్రపంచ పరిస్థితులు మరో కోల్డ్ వార్ వచ్చేలాగా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. మరి ఆర్టికల్ ఎక్కడ కవర్ అయింది? ఈ ఆర్టికల్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయింది స్టూడెంట్స్. మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క కరోనాకు ముందు అంత క్లియర్గా కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క కరోనా తర్వాత ఈ యొక్క ప్రపంచ దేశాలు ఈ యొక్క డైనమిక్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి. ప్రపంచం 2 పోల్స్గా, 2 ధృవాలుగా డివైడ్ అవుతుందన్నటువంటి సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి. ఆ యొక్క 2 పోల్స్, ఒకవైపు ఏమో యూఎస్ఏ అండ్ సపోర్టెడ్ కంట్రీస్, ఇంకోవైపు ఏమో చైనా అండ్ దేర్ సపోర్టెడ్ కంట్రీస్. కోవిడ్ ముందు కూడా వీటి మధ్యలో ట్రేడ్ వార్ జరిగింది. అయినప్పటికీ కోవిడ్ తర్వాత ఇలా వరల్డ్ అనేది 2 పోల్స్గా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యొక్క కోవిడ్ తర్వాత మనం చూడబోతున్నామని ఇంట్రడక్షన్లో చెప్తున్నా స్టూడెంట్స్. సో ఇదివరకు కోల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే కనుక యుఎస్ఎస్ఆర్, రష్యా ఉండేదో, అంటే ఒక 3 దశాబ్దాల క్రితం. ఎప్పుడైతే కనుక 1991లో రష్యా అనేది విచ్ఛిన్నమైందో, దీన్ని మనం ఇంగ్లీష్లో యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేషన్ అంటాము. ఎప్పుడైతే కనుక రష్యా విచ్ఛిన్నమైందో అప్పుడు కోల్డ్ వార్, అంటే రష్యాకి అమెరికాకు మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ అనేది ముగిసిపోయింది. దాంతో ఏమైంది? యూరోప్ మరియు దాని మిత్ర దేశాలైనటువంటి మిగతా దేశాలతో అమెరికా అనేది ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అంటే సింగిల్ ఫోర్స్గా ఉండిందన్నమాట అమెరికా కొన్ని దశాబ్దాల పాటు. ఆ టైంలో చైనా అనేది చాలా ఎర్లీ ఏజ్లో ఉందన్నమాట. సైనికంగా అంటే మిలిటరీ వైజ్గా ఎదగడంలో కానీ, లేదా ఎకనామిక్గా ఎదగడంలో కానీ చైనా అనేది చాలా ఎర్లీ స్టేజ్గా ఉంది. అంటే కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు కూడా అమెరికా అనేది డామినెన్స్ ఎంజాయ్ చేయడం జరిగింది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఏంటంటే, ఇండియా మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణకు తగ్గట్టుగా భారతదేశం తన స్థానాన్ని మార్చుకుంటూ వస్తుంది. ఇది యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేట్ అయినప్పుడు. నెక్స్ట్, మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క రష్యా అనేది విచ్ఛిన్నమైన తర్వాత చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, అప్పుడు చైనా, దాని తర్వాత విచ్ఛిన్నమైనటువంటి రష్యా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలన్నీ కూడా ప్రపంచ చరిత్రను తిరిగి రాస్తాయని చాలామంది ఆశించారు. అందుకోసమే ఈ దేశాలు బ్రిక్స్ అనే యొక్క కూటమిని కూడా ఏర్పరచుకున్నాయి, మీకు గుర్తుంటే కనుక. సో దాంతోపాటు ఈ దేశాలనేవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అంతర్జాతీయ సంస్థలను సంస్కరించి, అంటే రిఫార్మ్స్ చేసి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయని అనుకున్నారు. అయితే అలా అనుకున్నట్టు జరగలేదు. ఈ దేశాలలో మళ్ళీ చైనానే ఇందులో నుండి ఒక పవర్ఫుల్ దేశంగా ఎదిగింది.
బేసికల్లీ ఎందువల్ల అంటే చైనా ఆర్థికంగా బలపడడం వల్ల. మరి ఇప్పుడు చూసినట్టయితే కనుక చైనాకి రష్యాకి మధ్యలో ఈ యొక్క సంబంధం అనేది బలపడుతుంది. ఫస్ట్ మనం చైనాకి రష్యాకి చూద్దాం, దాని తర్వాత చైనాకి వివిధ దేశాలకి చూద్దాం. సో చైనా రష్యాలు 2019 నేను మీకు ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో ఇక్కడ రిటర్న్లో ఉంది ఆల్రెడీ. ద కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఫర్ న్యూ ఎరా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంటే నూతన శకానికి సమగ్ర సహకార భాగస్వామ్యం. దీని ప్రకారం ఏంటంటే చైనా రష్యాల మధ్యలో ఈ కోఆపరేషన్ అనేది కేవలం వాళ్ళ ద్వైపాక్షిక సంబంధాలకే కాదు, అంటే వాళ్ళ రెండు దేశాల మధ్య సంబంధాలకే కాదు, లైక్ రీజనల్ ఇష్యూస్లో కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కానీ రెండు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలి, అంటే మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాయి. దాంతోపాటు ఈ రెండు కంట్రీస్ మధ్యలో కూడా బైలాటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక వాణిజ్యం అనేది 2018లోనే ఆల్మోస్ట్ ఆల్ $100 బిలియన్ దాటింది. $100 బిలియన్ దాటింది స్టూడెంట్స్. ఎప్పుడు? 2018లోనే. దాంతోపాటు ఈ రెండు దేశాలు కూడా ఈవెన్ డిఫెన్స్ కోఆపరేషన్లో కూడా ఈ రెండు దేశాలు ఎంతో ముందడుగు వేయడం జరిగింది. ఇది ఒకవైపు చైనా రష్యా. మరి ఇంకోవైపు చైనా ఇరాన్ తీసుకుంటే కనుక 2018లో ఈ యొక్క యుఎస్ నుంచి ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా వైదొలిగి అమెరికా అనేది ఇరాన్ పైన ఈ యొక్క ఎకనామిక్ శాంక్షన్స్ని విధించడం జరిగింది. ఎకనామిక్ శాంక్షన్స్ ఆర్థికపరమైనటువంటి ఆంక్షలను విధించడం జరిగింది. దాంతోపాటు అంతకుముందు నుంచి అంటే 2017 ఆగస్టులోనే ఈ యొక్క అమెరికన్ గవర్నమెంట్ క్యాట్సా అనేటటువంటి యాక్ట్ తీసుకురావడం జరిగింది. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనమాట. అంటే అమెరికాకు ఎవరైతే కనుక శత్రు దేశాలు ఉంటాయో వాళ్ళపైన ఆంక్షలు చేయడం. ఇందులో ఇరాన్ని, రష్యాని, నార్త్ కొరియాని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరిగిందంటే రీసెంట్గా చైనా అనేది ఇరాన్కి $400 బిలియన్ లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ ఇండియా ఏదైతే పార్టిసిపేషన్ చేస్తుందో ట్రైన్ ప్రాజెక్ట్, దాని పేరేందో సార్ కమెంట్ చేయండి స్టూడెంట్స్. దాన్ని ఇండియా లేకుండానే మేమే టేకప్ చేస్తామన్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఏందనేది చబహార్ పోర్టు నుండి. దాంతోపాటు ఈ యొక్క ఇరాన్కి చెక్ పెట్టాలని, ఇరాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నటువంటి యుఎస్ ప్లాన్ కూడా దీంతోనే బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఈ విధంగా చైనా ఇరాన్ రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ చైనా ఇంకా వేరే కంట్రీస్ లైక్ ఇప్పుడు చైనా, రష్యా, ఇరాన్ అనేవి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్. దాని తర్వాత పాకిస్తాన్, నార్త్ కొరియా అనేవి చైనాకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమని చూసినవి. దాంతోపాటు రీసెంట్గా నేపాల్, శ్రీలంకలు కూడా ఆల్మోస్ట్ ఆల్ చైనాకి చాలా క్లోజ్ అయ్యారు. ఈవెన్ చైనాను చూసుకొని నేపాల్ మన భూభాగాలైనటువంటి 3 భూభాగాలు ఇండియాకు సంబంధించినటువంటి 3 టెరిటరీస్ని నేపాల్ తమ టెరిటరీస్గా ప్రకటించింది. అవేందో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నేపాల్ ఆ 3 ల్యాండ్స్ని ఏవైతే కనుక తమ మ్యాప్లో చూపెట్టారో వాటిని మీరు కమెంట్ చేయండి. దాంతోపాటు శ్రీలంక, జపాన్, భారత్ ఏదైతే కనుక ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ అని మనం శ్రీలంకలో టేకప్ చేస్తున్నామో దాన్ని రివ్యూ చేయాలనుకుంటుంది. అంటే దానిపైన ముందుకు వెళ్ళాలా లేదా అని చెప్పేసి. ఇది కూడా చైనాకి అనుకూలమైనటువంటి స్టెప్ అని మనం అనుకోవచ్చు. మరి ఈ సందర్భంలో అంటే దాంతోపాటు ఇంకేం స్టూడెంట్స్, చాలా ఆఫ్రికాలోని చాలా చిన్న దేశాలకు కూడా చైనా ఏం చేసింది, వాటికి లోన్స్ ఇచ్చి వాటిని రుణ ఊబిలోకి డెట్ ట్రాప్లో ఉంచింది. మనకు తెలుసు డెట్ ట్రాప్ అంటే ఏంది. చైనా అనేది చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇచ్చి అవి కట్టలేని పరిస్థితుల్లో ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రాజెక్టులను చైనా కంపెనీలు టేకప్ చేయడం. దాంతోపాటు ఆ యొక్క దేశాల్లో చైనా మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా అనేది తన యొక్క మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకుందని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మరి చైనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నప్పుడు చైనాకి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, అపోజిషన్ టు చైనా. ఎందువల్ల అంటే ఫస్ట్ వన్, చైనా ఈ యొక్క ఏషియా దాటి వేరే ఖండాలలో కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అది కూడా చాలా అనెథికల్ విధానం అన్నమాట. అంటే అక్రమ విధానంగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. ఇది ఫస్ట్ రీజన్ చైనా పైన అపోజిషన్ రావడానికి చాలామందికి. దాంతోపాటు చైనా చేపడుతున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్, 1 బెల్ట్ 1 రోడ్, దీనివల్ల కూడా చాలా దేశాలు డెట్ ట్రాప్ అంటే రుణ ఊబిలోకి వెళ్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆ దేశాలలో రాజకీయ అంశాలు, దాంతోపాటు భద్రతా అంశాలు కూడా కాంప్రమైజ్ అవుతున్నాయని చెప్పేసి ఆ దేశాల్లో భద్రతా పరంగా ఇక చైనాతోని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దాంతోపాటు చాలా దేశాలు, ఇండియా కూడా ఇంక్లూడింగ్ ఇండియా, యుఎస్ఏ, చైనాతోని వాణిజ్య లోటు, అంటే దీన్ని మనం ఏమంటామంటే ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏం స్టూడెంట్స్? ఎప్పుడైతే కనుక ఒక దేశం నుండి మనం ఇంపోర్ట్స్ దిగుమతులు ఎక్కువ చేసుకొని ఆ దేశానికి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు తక్కువ చేస్తామో దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు అంటాం. ఇది కూడా చైనాతోని మనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయం. దాంతోపాటు చైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటుంది రోజు రోజుకి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కానీ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. ఇది కూడా చాలా దేశాలకి నచ్చట్లేదు, చైనా చాలా ఇల్లీగల్గా వెళ్తుందని. దాంతోపాటు చైనా తన యొక్క సైబర్ విధానాల ద్వారా, అంటే ఈ యొక్క సైబర్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అని చెప్పేసి, అందుకోసమే బ్రిటన్ ఈ మధ్యలో చైనాకు సంబంధించినటువంటి హువావే కంపెనీని 5G నెట్వర్క్లో నుండి తీసివేయడం కూడా జరిగింది. ఈ పాయింట్ ఒకటి. దాంతోపాటు చైనా ఈ యొక్క సౌత్ చైనా సీలో కానీ లేదా ఈస్ట్ చైనా సీలో కానీ, సౌత్ చైనా సీ దాంతోపాటు ఈస్ట్ చైనా సీలో కానీ ఆ ప్రాంతాల్లో అగ్రెసివ్గా చాలా దురాక్రమణ చేస్తుంది. ఈ విషయాల పైన కూడా చైనా పట్ల వివిధ దేశాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి. అలా అసంతృప్తిగా ఉండడమే కాకుండా చైనాకి వ్యతిరేకంగా కొన్ని కొత్త కూటములు, కొన్ని కొత్త అలియన్సెస్, గ్రూప్స్ అనేవి వస్తున్నాయి. అవేందో మనం చూద్దాం ఒకసారి. అలియన్సెస్ అగెన్స్ట్ చైనా. ఈ యొక్క చైనా దూకుడికి ప్రధానమైన కారణం ఏంది? చైనా యొక్క బలీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. కాబట్టి చైనా యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలి మనం. అందుకోసం అని చెప్పేసి చైనా వ్యతిరేక ఉద్యమం అనేది పెరిగిపోయింది. మనం చూస్తున్నాం రీసెంట్గా అమెరికాలో కూడా చైనాకు సంబంధించినటువంటి టిక్టాక్ కంపెనీకి అమెరికన్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు అమెరికన్ కంపెనీకి అమ్ముతారా లేదా మీ కంపెనీ యాక్టివిటీస్ క్లోజ్ చేస్తారా అని చెప్పేసి. దాంతోపాటు చైనా పెట్టుబడులపైన నిఘా పెట్టడం, చైనాకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లను మళ్ళీ సమీక్షించడం. నేను మీకు ఇంతకు చెప్పినట్టు చైనాకు సంబంధించినటువంటి హువావే కంపెనీని ప్రాజెక్టులో నుండి తీసివేయడం. దాంతోపాటు ఏ దేశాలు అయితే కనుక వాళ్ళ యొక్క కంపెనీస్ చైనాలో ఉన్నట్టయితే కనుక మీరు చైనా నుండి బయటకు వచ్చి వేరే దేశాల్లో పెట్టుబడి పెడితే మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి జపాన్ కంపెనీ చెప్పింది. ఏంది? జపాన్ కంపెనీలు ఏవైతే చైనాలో ఉన్నాయో అవి చైనాలో నుండి తమ పెట్టుబడులు తీసుకొచ్చి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడితే మేము మీకు సబ్సిడీలు కూడా ఇస్తామని చెప్పేసి జపాన్ ప్రకటించింది. ఈ విధంగా దాంతోపాటు ఈ యొక్క పసిఫిక్ ఓషన్లో ఏం చేస్తుంది? యుఎస్ఏ, ఇండియా అండ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఇవి కూడా సో ఈ యొక్క క్వాడ్ 4 దేశాలు గ్రూప్గా ఏర్పడి ఈవెన్ మనం మలబార్ నేవీ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఎఫర్ట్స్ దేనికి సంబంధించినవి? చైనా యొక్క పెరుగుతున్నటువంటి ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి కోసం అని చెప్పేసి. మరి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, మరి ఈ యొక్క పునరేకీకరణ అంటే ఈ యొక్క మొబిలైజేషన్ వల్ల ప్రపంచం 2 విభిన్న వర్గాలుగా ఈ యొక్క విడిపోబోతుంది. ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఏ దేశాలు అయితే కనుక ఎక్కువగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటివి, చట్టాలను గౌరవించేది, మానవ హక్కులను గౌరవించేటివి, ఇవన్నీ దేశాలు కూడా జనరల్గా అమెరికా గ్రూప్లో ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలేమో చైనా ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నాయి. సో ఇది మనం ప్రజాస్వామ్యాల కూటమి వర్సెస్ నిరంకుశ దేశాల యొక్క కూటమి, ఈ 2 కూటముల మధ్యలో పోరుగా మనం ప్రపంచం అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది మీకు అర్థమవుతూనే ఏ కంట్రీతో క్లోజ్గా ఉంటుందని అర్థమవుతుంది. మీకు దీనికి సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిందే, కాకపోతే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఇండియాకి సంబంధించింది ఎక్కువ. ఇండియా అరబ్ నేషన్స్ రిలేషన్స్. ఓకే, ఇండియాకి దాంతోపాటు అరబ్ దేశాలకి సంబంధాలు ఎలా ఉండాలి అని ఈ ఆర్టికల్లో ఈ యొక్క ఆథర్ చెప్తున్నారన్నమాట. మరి ఆర్టికల్ ఎందులో వచ్చింది? ఫస్ట్ మనం అది చూద్దాం. ఈ ఆర్టికల్ అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నా, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ యొక్క సి రాజ్మోహన్ ఈయన రాసేటటువంటి ఆర్టికల్స్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఎక్స్పర్ట్ అనమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఆర్టికల్స్ రాయడంలో. మరి మనం ఈ ఆర్టికల్ ఏ సందర్భంలో అంటే రీసెంట్గా యుఏఈ ఏం ప్రకటించింది? తమ యొక్క సంబంధాలను, తమ ఇజ్రాయిల్తో ఉన్నటువంటి సంబంధాలను మీకు ఒక 3-4 డేస్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యుఏఈ ఇజ్రాయిల్తో ఉన్నటువంటి రిలేషన్స్ని మళ్ళీ ఈ యొక్క నార్మల్ కండిషన్లోకి తీసుకురావడానికి వీళ్ళు ఈ 2 దేశాలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అసలు మనకి యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, లేదా ఈజిప్ట్ కానీ, లేదా జోర్డాన్ ఇలాంటి దేశాలకు మనం ఎలా వ్యవహరించాలి,
మరి ఇలాంటి దేశాలతో పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఈ ఆర్టికల్లో సమ్మరీ ఏంటంటే బేసికలీ అరబ్ దేశాలు. అరబ్ దేశాలు అంటే నేను ఎప్పుడు యూజ్ చేసిన అరబ్ దేశాలు అనే వర్డ్ ఈ ఆర్టికల్లో యూజ్ చేస్తే మీనింగ్ ఏంటంటే ఇవి స్టూడెంట్స్ అరబ్ దేశాలు: సిరియా, ఇరాక్, దెన్ లెబనాన్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రైన్, ఒమాన్, యెమెన్, సొమాలియా, సుడాన్, ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా, అల్జీరియా, మొరాకో, మరిటానా. సో ఇవి జనరల్గా. కాకపోతే మనం ఎక్కువ ఈ ఈజిప్ట్ వరకే కన్సిడర్ చేస్తుంటాం ఎక్కువ మన లాంగ్వేజ్లో. ఇవి అరబ్ దేశాలు. ఈ అరబ్ దేశాలతో ఇండియా సంబంధాలు పెరుగుతున్న రాను రాను పాకిస్తాన్ అనేది ఈ అరబ్ దేశాల నుండి దూరంగా జరుగుతుంది. అదేంటి మీకు చాలా షాకింగ్గా అనిపించచ్చు. ఏ విధంగా మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో మళ్ళీ మనం ఇక్కడి వరకు అరబ్ దేశాలు అనుకున్నాం కదా. ఇది మనకి ఇరాన్, దాంతోపాటు పాకిస్తాన్. ఈ ఇరాన్ పాకిస్తాన్ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి. దాంతోపాటు టర్కీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో రీసెంట్గా కౌలాలంపూర్లో మలేషియాలో ఈ యొక్క ముస్లిం దేశాల యొక్క సమావేశం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఇది కూడా మనకి డిస్కషన్లో వస్తుంది. దీనికి ఇరాన్ అటెండ్ అయింది, పాకిస్తాన్ కూడా అటెండ్ అవ్వాల్సింది, కాకపోతే పాకిస్తాన్ అటెండ్ అవ్వలేదు. సో చూద్దాం ఎందుకని చెప్పేసి. ఫస్ట్ వన్, ఇప్పుడు మీకు ఓవరాల్గా చెప్తున్న స్టూడెంట్స్, ఇస్లామిక్ దేశాల మధ్యలో అంటే ఈ యొక్క అరబ్ దేశాల మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తుంది. అంటే ఎవరు అరబ్ దేశాలకు లీడర్షిప్ వ్యవహరించాలని చెప్పేసి. ఈ ఆధిపత్య పోరు ప్రధానంగా సున్నీ దేశాలైనటువంటి టర్కీ, మలేషియా ఒకవైపు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇంకోవైపు ఉంది. టర్కీ, మలేషియా, దాంతోపాటు ఖతార్, ఇవి ఒకవైపు, సౌదీ అరేబియా ఒకవైపు సున్నీలోనే. షియా వైపు నుంచి ఇరాన్ అనేది మేము ముస్లిం దేశాలకు ఆధిపత్యం వహించాలని చెప్పేసి. కాబట్టి సౌదీ అరేబియాకు అపోజిట్గా ఉన్నటువంటి ఇరాన్ ఆబ్వియస్గా ఏ గ్రూప్లోకి వెళ్తుంది? టర్కీ, మలేషియా, ఖతార్ గ్రూప్లోకి వెళ్తుంది. సో ఈ గ్రూప్. మరి సౌదీ అరేబియా వైపు ఎవరున్నారు? సౌదీ అరేబియా, యుఏఈ ఉందన్నమాట. సో పాకిస్తాన్ ఏంటంటే రీసెంట్గా పాకిస్తాన్ ఇంతకుముందు ఈ యొక్క సౌదీ అరేబియా, యుఏఈ గ్రూప్ వైపు ఉండేది. ఇప్పుడు స్లోగా ఈ గ్రూప్ నుండి ఈ యొక్క టర్కీ, మలేషియా, ఖతార్ గ్రూప్ వైపు వస్తుందన్నమాట. ఇరాన్ కూడా ఇక్కడే ఉంది. నేను మీకు ఇంతకుముందు ఆర్టికల్లో ఇరాన్ ఎవరికి హెల్ప్ చేస్తుందని చెప్పాను. సో ఇరాన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను? చైనా హెల్ప్ చేస్తున్నారు. దాంతోపాటు పాకిస్తాన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? చైనా హెల్ప్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా చైనా అనేది ఇప్పుడు ఈ యొక్క టర్కీ, ఖతార్, దాంతోపాటు ఈ యొక్క పాకిస్తాన్, ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగాలి, సౌదీ అరేబియా, యుఏఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలి అనుకుంటుంది. ఎందుకంటే ఈ సౌదీ అరేబియా, యుఏఈ అనేవి ఏ దేశాలకి ఫ్రెండ్స్? యుఎస్ఏకి, దాంతోపాటు యూరోప్కి ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడు మీకు లాజిక్స్ అనేవి అర్థమవుతున్నాయి కదా. చూద్దాం మనం డీటెయిల్స్గా. ఓకే, సో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. మరి మనం ఇంట్రడక్షన్లో తీసుకున్నట్టయితే కనుక మధ్య ఆసియాలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఎస్పెషల్లీ యుఏఈకి, ఇజ్రాయెల్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, మరి ఈ ఒప్పందం విషయంలో మధ్య ఆసియాతోని అంటే మిడిల్ ఈస్ట్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు మారడమే కాదు, మన ఏషియన్ సబ్ కాంటినెంట్ అంటే మన ఆసియా ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలైనటువంటి ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా ఈ యొక్క మిడిల్ ఈస్ట్తో తమ యొక్క రిలేషన్స్ మారుతూ వస్తున్నాయి. నేను మీకు ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ రిలేషన్ తగ్గుతూ వస్తున్నాయి, ఇండియా రిలేషన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మరి చూద్దాం. గత 6 సంవత్సరాలు తీసుకున్నట్టయితే కనుక మన భారతదేశానికి గల్ఫ్ దేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు పెరిగినాయి, చాలా ఎక్కువ అయినాయి. దాంతోపాటు ఈ యొక్క యుఏఈకి, సౌదీ అరేబియాకి, పాకిస్తాన్కు ఉన్నటువంటి రిలేషన్స్ తగ్గుతూ వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ వద్దు అంటున్నప్పటికీ కూడా యుఏఈ అప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఓఐసిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని? ఓఐసిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్ని కమెంట్ చేయండి. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి పాకిస్తాన్ వద్దంటున్నప్పటికీ కూడా ఇండియాని ఇన్వైట్ చేశారు. అప్పుడు మన విదేశాంగ మంత్రి, ఫారిన్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు వెళ్ళి అటెండ్ అయ్యారు. ఇది ఫస్ట్ ప్రాబ్లం పాకిస్తాన్కి, యుఏఈ పైన కోపం. దాంతోపాటు రీసెంట్గా కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత దానిపైన డిస్కషన్ జరపాలి అని చెప్పేసి సౌదీ అరేబియా పైన ఫోర్స్ తెచ్చింది. అయినా కూడా సౌదీ అరేబియా పెద్ద పట్టించుకోలేదు. దీనివల్ల కూడా పాకిస్తాన్ అనేది సౌదీ అరేబియాతోని పైన కొద్దిగా కోపంగా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ ఏం చేసింది? నేను మీకు ఇందాక చెప్పాను కదా, కౌలాలంపూర్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు?
మలేషియా అనే సున్నీ కంట్రీయా, షియా కంట్రీయా? సున్నీ కంట్రీ. సున్నీ కంట్రీ అయినటువంటి మలేషియాకి దాంతోపాటు సౌదీ అరేబియాకి మధ్యలో లీడర్షిప్ వార్ నడుస్తుందని చెప్పాను. మలేషియా వైపు ఎవరెవరు ఉన్నారు? టర్కీ కూడా ఉందని చెప్పాను. ఓకే, దాంతోపాటు ఖతార్ కూడా ఉందని చెప్పాను. సో మలేషియా కండక్ట్ చేస్తున్నటువంటి ఈ మీటింగ్కు ఫస్ట్ పాకిస్తాన్ వెళ్దాం అనుకుంది. కాకపోతే సౌదీ అరేబియా ఏం చేసిందంటే సో వార్నింగ్ ఇచ్చిందనమాట, మీరు వెళ్తే మీ పైన మీకు ఇస్తున్నటువంటి లోన్స్ అవి ఇవి మేము మీకు ఇవ్వమని చెప్పేసి. దాంతో పాకిస్తాన్ లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయింది. దాంతోపాటు రీసెంట్గా సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి లోన్ దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ లోన్ పాకిస్తాన్ చైనా నుండి తీసుకున్నటువంటి అప్పులో నుండి కట్టింది. అది వేరే విషయం. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా యుఏఈకి సౌదీ అరేబియాకి మెల్లిగా పాకిస్తాన్ అనేది దూరంగా జరుగుతూ వస్తుంది. మరి ఇంకా ఎలాంటి డైనమిక్ చేంజ్ అవుతున్నాయి అంటే ఈవెన్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ ఇవి కూడా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాయి. ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాయి? ఒకవైపు నుండేమో పక్కన ఉన్నటువంటి టర్కీ తను కూడా డామినెంట్ కంట్రీ కావాలనుకుంటుంది. ఇంకోవైపు ఏమో ఐడియాలజికల్ అంటే సిద్ధాంతంగా అపోజిట్గా షియా వైపు నుండేమో ఇరాన్ కూడా తన యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకుంటుంది ఈ విషయంలో. దాంతోపాటు ఇంకా ఏమవుతుందంటే ఈ యొక్క చైనా రష్యా కూడా ఈ దేశాలకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏ దేశాలకి? టర్కీకి కానీ లేదా ఇరాన్కి కానీ ఖతార్కి కానీ. ఎందుకు సౌదీ అరేబియా యుఏఈకి సపోర్ట్ ఇవ్వట్లేదు? ఎందుకంటే మీకు చెప్పాను, ఎందుకంటే అవి అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి. దాంతోపాటు ఈ మధ్యలో అమెరికా అనేది మిడిల్ ఈస్ట్ ఈ యొక్క గల్ఫ్ ప్రాంతం నుండి స్లోగా అమెరికా తన యొక్క సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంది, మీకు తెలిసిన విషయమే. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుందంటే చైనా కూడా ఎంకరేజ్ చేస్తుంది ఈ కంట్రీస్ అన్నింటినీ. ఎందుకోసమంటే తన యొక్క ఎకనామికల్ ఇంట్రెస్ట్ కూడా, అంటే లైక్ ఇరాన్కి $400 బిలియన్ లోన్ ఇచ్చింది కదా, ఈ విధంగా అలానే పాకిస్తాన్ కూడా లోన్ ఇచ్చింది. ఇలాంటి లోన్స్ ఇవ్వడం ద్వారా చైనా తన యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి చైనా కూడా ఈ యొక్క అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ దేశాలకి సపోర్ట్ ఇస్తుంది. సో ఎలాగో అమెరికా ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు అమెరికా ఫ్రెండ్స్ అయినటువంటి సౌదీ అరేబియాకి యుఏఈకి సపోర్ట్ ఇచ్చిన వేస్టే నేను అని చెప్పేసి పాకిస్తాన్ డిఫరెంట్ టర్న్ తీసుకొని ఇప్పుడు పాకిస్తాన్ ఏ దేశాలకు సపోర్ట్ ఇస్తుంది? టర్కీ, దాంతోపాటు సో ఇరాన్ అండ్ ఈ ఖతార్ దేశాలకి సపోర్ట్ ఇస్తుంది. ఇది ఒక రకమైనటువంటి చేంజింగ్. దాంతోపాటు పాకిస్తాన్ గతంలో కూడా అరబ్ దేశాలు కానటువంటి వాటికి సపోర్ట్ ఇచ్చినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఐఆర్ క్లాస్లో నేను మీకు చెప్పాను బాగ్దాద్ అగ్రిమెంట్ అని, బాగ్దాద్ ప్యాక్ట్. ఇదేంటంటే 1955లో ఇందులో ఇరాన్, ఇరాక్, టర్కీ, బ్రిటన్ కూడా ఉంది. ఇందులో పాకిస్తాన్ మెంబర్. అంటే మనం గతంలో చరిత్రాత్మకంగా తీసుకున్నా కూడా పాకిస్తాన్ అరబ్ దేశాలు కాకుండా మిగతా దేశాలకి సపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క బాగ్దాద్ ఒప్పందం అనేది 1955లో ఫామ్ అయింది, 79లో ఇది బ్రేక్ అయిపోయింది. దాంతోపాటు ఇదివరకు పాకిస్తాన్, ఇరాన్, టర్కీ ఇవి కలిసి ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశాయి 1985లో. సో ఇది బాగానే ఉంది. పాకిస్తాన్ అప్రోచ్ ఈ విధంగా ఉంది. మరి ఇండియా అనేది ఇప్పుడు గల్ఫ్ దేశాలతో ఎలా ఉండాలి? పాకిస్తాన్ ఒకవైపు నుంచి దూరంగా జరుగుతుంది కదా, సౌదీ అరేబియా నుండి కానీ యుఏఈ నుండి కానీ. మరి మన భారతదేశం యొక్క వైఖరి ఎలా ఉండాలి, అప్రోచ్ ఎలా ఉండాలి? జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. మెయిన్స్లో మీరు ఇండియా మిడిల్ ఈస్ట్ అనే రిలేషన్స్ లాంటిది వచ్చిందనుకోండి క్వశ్చన్స్, ఈ పాయింట్ రాయండి మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అరబ్ దేశాలకి చిన్న చిన్న విషయాలలో సజెస్ట్ ఇవ్వడం మానాలి. అంటే మనం అరబ్ దేశాల యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే అరబ్ దేశాల్లో వేరే దేశాలు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మనం దాన్ని వ్యతిరేకించాలి. ఓకే, సో లైక్ యుఎస్ కానీ లేదా వేరే దేశాలు కానీ. దాంతోపాటు అరబ్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ విషయంలో మన భారతదేశం హెల్ప్ చేయాలి, అవి ఆర్థికంగా ఎదిగే విధంగా. సో దాంతోపాటు మన భారతదేశానికి ఈ యొక్క అరబ్ దేశాలు ముఖ్యంగా మితవాద దేశాలు, మోడరేట్స్ అంటే మితవాదాలు, అంటే డెవలప్మెంట్ని కానీ లేదా మోడర్న్ థాట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి దేశాలు కానీ లైక్ ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఈ దేశాలతో మన రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రిలేషన్స్ ఉండాలి. దాంతోపాటు మనం ఇండియా అనేది ఈ యొక్క వెస్ట్ ఏషియా విషయంలో మనం పట్టించుకున్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క ఆల్రెడీ కొత్త కూటమి ఏదైతే ఉందో టర్కీ కానీ లేదా పాకిస్తాన్ కానీ మలేషియా కానీ వీళ్ళు ఆల్రెడీ ఆర్టికల్ 370 మీద కానీ లేదా కాశ్మీర్ విషయంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఓకే, కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం
ఇక సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతోని మన రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, అరబ్ దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని మనం గౌరవిస్తూనే దాంతోపాటు అరబ్ దేశాల ప్రాంతాల్లో ఉన్న ఏదైనా దేశం ఆ ప్రాంతాల్లో అస్థిరత చేయాలనుకుంటే, అంటే డీస్టేబిలైజేషన్ చేయాలనుకుంటే ఓకే, మనం దాన్ని వ్యతిరేకిస్తూనే సో మన యొక్క మిడిల్ ఈస్ట్ పాలసీ అనేది ఉండాలి. ఈ విధంగా మనం మధ్య ఆసియాతోని మనం మన యొక్క రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో ఈ ఆర్టికల్కి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఓకే, ఇది కూడా మనకి ఇండియాకి మిడిల్ ఈస్ట్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. థర్డ్ వన్, ఫ్లడ్ మేనేజ్మెంట్. ఇది మనకి డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాంట్లో ఉంది స్టూడెంట్స్. మీరు యూపీఎస్సీ సిలబస్ కాపీ తీస్తే కనుక మీకు జిఎస్ పేపర్ 3లో ఇది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకు డైరెక్ట్ సిలబస్ నుంచి ఇది మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఇది మనకి ఈనాడు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఏమని? వరదలపై జాతీయ వ్యూహం. కాకపోతే ఈ ఆర్టికల్లో పెద్ద ఎగ్జామ్కి సంబంధించిన పాయింట్స్ ఏం రాలేదు స్టూడెంట్స్. కాబట్టి ఎగ్జామ్ సంబంధించిన పాయింట్స్ మనకి ఇంగ్లీష్ గతంలో నేను కొన్ని నోట్స్ కలెక్ట్ చేసిన అందులో నుంచి మనం డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందు మన భారతదేశంలో రెగ్యులర్గా ఫ్లడ్స్ వచ్చేటటువంటి ఏరియా ఏంటంటే నార్త్ ఈస్ట్, బ్రహ్మపుత్ర నది వల్ల, దాంతోపాటు సో ఈ యొక్క గ్యాంగ్టిక్ డెల్టా అనమాట. ఓకే, రివర్ గ్యాంగస్ డెల్టా, దాంతోపాటు గుజరాత్లోని కొంత ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలోని కొంత ప్రాంతం. ఇది బేసికల్లీ ఫ్లడ్స్ అంటే వరదల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రాంతం. ఈసారి అస్సాంలో వరదల వల్ల ఈవెన్ కజీరంగా, దాంతోపాటు దిబ్రూ సికోవా లాంటి నేషనల్ పార్కులు కూడా ఎఫెక్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి జంతువులకు కూడా కొద్ది ప్రాణ నష్టం సంభవించిందని మనం డిస్కస్ చేసాం. అఫ్కోర్స్ 2 days బ్యాక్ మ్యాప్లో మనం దిబ్రూ సికోవా నేషనల్ పార్క్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, మీకు గుర్తుంటే కనుక. నిన్ననే అనుకుంటా, నిన్ననే. సో మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక మన భారతదేశంలో అస్సాంలో కానీ మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ మధ్యలో ఈ యొక్క వరదల వల్ల ప్రాణ నష్టం, దాంతోపాటు ఆస్తి నష్టం విపరీతంగా సంభవిస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ ఇండియాకే పరిమితం అవ్వట్లేదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య అనేది ఉంది. ఓకే, మరి ఈ సమస్య ఫ్లడ్స్ అనేటటువంటి సమస్య, వరదల సమస్య అనేది మనకి 2 విధాలుగా వస్తుంది. ఓకే, 2 విధాలుగా వస్తుంది. ఒకటి న్యాచురల్ సోర్సెస్ వల్ల కానీ, ఇంకొకటి మ్యాన్ మేడ్ అంటే ఆంథ్రోపాలజికల్ సోర్సెస్. ఆంథ్రోపోజెనిక్ అంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో. ఆంథ్రోపోజెనిక్ అంటే మనిషి వల్ల కలిగేటటువంటి యాక్టివిటీస్ వల్ల. ఫస్ట్ న్యాచురల్ వల్ల జరిగేటటువంటి యాక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? క్లైమేట్ చేంజ్. మనకి మీరు గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, ఈ యొక్క మనకి యూపీఎస్సీ సిలబస్లో, మెయిన్స్ సిలబస్లో మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, దాని తర్వాత మనకి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఒక సిలబస్లో ఇచ్చినటువంటి ఒక వర్డ్ డైరెక్ట్గా ఉంటుంది, క్లైమేట్ చేంజ్. దాని తర్వాత వచ్చేటటువంటి వర్డ్ ఏంటంటే కన్జర్వేషన్. ఈ కన్జర్వేషన్లో మనకి నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవి డిఫరెంట్ వస్తాయి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఐపీసీసీ, ఇంటర్నేషనల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వర్షాలు పడేటటువంటి సమయం అనేది డ్యూరేషన్ చాలా తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల. దీనివల్ల ఏమవుతుంది? వరదలు ఎక్కువ వస్తున్నాయి. దాంతోపాటు రెయిన్ఫాల్ ప్యాటర్న్ కూడా, రెయిన్ఫాల్ అంటే వర్షపాతం మారుతుంది, పడేటటువంటి స్వభావం. ఓకే, సో ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా స్టూడెంట్స్ మిమ్మల్ని. రెయిన్ఫాల్ని అంటే వర్షపాతాన్ని ప్రభావితం చేసేటటువంటి ఏవైనా 3 అంశాలు చెప్పండి. ఓకే, వాట్ ఆర్ ద 3 factors విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద రెయిన్ఫాల్? వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్ మీకు. రెయిన్ఫాల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సో జూన్ నుండి సెప్టెంబర్లోనే 80% రెయిన్ఫాల్ పడుతుంది. సో ఇది సడన్గా రెయిన్ఫాల్ పడినప్పుడు కూడా చాలా ఈ యొక్క వరదల ముప్పుకు ఎదుర్కొన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువ డేంజరస్గా ఉంటుంది. దెన్ ట్రాన్స్ నేషనల్ రివర్ అంటే వేరే దేశాల నుండి మనకు వచ్చేటటువంటి రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర రివర్. ఈ దేశాలలో వేరే దేశాల నుంచి మనకు రివర్ వచ్చినప్పుడు ఆ దేశాలు మనకి సమ్టైమ్స్ కొన్నిసార్లు హైడ్రలాజికల్ డేటా ఇవ్వట్లేదు. అంటే నదీ ప్రవాహం ఎంతుంది, ఏ నెలలలో నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి డేటా ఇవ్వకపోవడం వల్ల మనకి సడన్గా ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఎర్త్ క్వేక్స్ లైక్ ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్, మన భారతదేశంలో 56% ఆఫ్ ద ఏరియా అనేవి
సో మోడరేట్ టు సివియర్ ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి ఏరియా అనమాట. మరి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నదీ ప్రవాహం ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క రివర్ న్యాచురల్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయి సో కొత్త ప్రాంతాల్లోకి వరద ప్రవహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హిమాలయన్ రివర్స్ ఏదైతే కనుక హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రివర్స్ ఉంటాయో ఈ రివర్స్లో ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది న్యాచురల్ ఫ్యాక్టర్స్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఫ్రెండ్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అక్కడ రాసేటటువంటి టైం ఉండదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ రాయాలంతే. నెక్స్ట్ హ్యూమన్ కాజెస్. హ్యూమన్ కాజెస్ ఏంటంటే బేసికల్లీ అన్ప్లాన్ డెవలప్మెంట్స్. అంటే సో మనం డెవలప్మెంట్ అభివృద్ధిని ఎలాంటి ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా చేసుకోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఇది? లైక్ రిజర్వాయర్స్ అంటే ప్రాజెక్ట్స్ని ప్లాన్ లేకుండా కట్టడం వల్ల, ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ నార్త్ ఇండియాలో ఇప్పుడు చారదంలో వరదలు వచ్చినాయి కదా, అవి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కట్టడం వల్లనే. దాంతోపాటు డీఫారెస్టేషన్ చేయడం వల్ల అంటే అడవులు నరికేయడం వల్ల. దాని తర్వాత అర్బన్ ఫ్లడింగ్ అంటే అర్బన్ ఏరియాలో సరైనటువంటి వేస్ట్ వాటర్ వెళ్ళడానికి దాంతోపాటు ఫ్లడ్ వాటర్ వెళ్ళడానికి ఒకే రకమైనటువంటి డ్రైనేజ్ ఉంది. అంటే సో మన డ్రైనేజ్ వాటర్ ఎందులో నుంచి వెళ్తే వర్షం పడ్డప్పుడు అందులో నుంచి డ్రైనేజ్ నుంచే వర్షం వెళ్తుంది. ఇలా ఉండకుండా మనకి ఫ్లడ్ వాటర్ అంటే వర్షం పడ్డప్పుడు సపరేట్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉండాలి. అలా లేకపోవడం వల్ల దాంతోపాటు చాలా ప్రాంతాలు ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణకు గురవ్వడం వల్ల. మనం చెన్నై ఫ్లడ్ చూసాం. చెన్నైలో చాలా మట్టి వెట్లాండ్స్ ఏవైతే కనుక చెరువులు ఉన్నాయో చెన్నై సిటీలో అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి సో హైదరాబాద్లో రెయిన్ఫాల్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో లైక్ బిహెచ్ఎల్ వైపు కొన్ని ప్రాంతాల్లో ఒక కాలనీలో మొత్తం వర్షంతో మునిగిపోయింది. నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు ఏరియా అనేది. ఇవన్నీ ఎందుకు? మనకు అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల. దాంతోపాటు ఈ యొక్క వరదలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో ఈ యొక్క ప్రీ డిజాస్టర్ ప్లానింగ్ అంటే ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నటువంటి సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల, సరైనటువంటి వార్నింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల దీనివల్ల కూడా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్లడ్స్ రావడానికి లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరగడానికి హ్యూమన్ కాజెస్. మరి ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఫ్రెండ్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది? ఏ మినిస్టర్ హ్యాండిల్ చేస్తారు డిజాస్టర్ మేనేజ్మెంట్ని? దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో వస్తుంది? సో మనకి ఎలాంటి అప్రోచ్ ఉండాలి? మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏవైతే కనుక హార్డ్ సొల్యూషన్స్ అంటే కెనాల్స్ యొక్క వెడల్పుని పెంచడం, దాంతోపాటు కెనాల్స్కి ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు డైవర్ట్ చేసే విధంగా మనం సో మైనర్ కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటివి వాటర్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఎకలాజికల్ సాఫ్ట్ సొల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంది అంటే ఎఫారెస్టేషన్ అడవులు పెంచడం. దీనివల్ల ఏమవుతుంది? ఈ యొక్క రెయిన్ వాటర్ స్పీడ్ తగ్గుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువగా ఈ యొక్క భూమిలోకి ఇంకిపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రయారిటైజింగ్ ద బఫర్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ అంటే మీనింగ్ ఏంది? సో ఈ యొక్క ఏదైతే కనుక ఈ యొక్క రిజర్వాయర్స్ లైక్ చెరువులు ఉంటాయో, దాంతోపాటు చిన్న చిన్న రిజర్వాయర్స్ ఉంటాయో, అవి ఆక్రమణకు గురయ్యాయో వాటిని అన్నింటినీ కూడా సో తొలగించి వాటిని మళ్ళీ రెనోవేట్ చేయడం. దాంతోపాటు ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ని తగ్గించే విధంగా అంటే వరదలు వచ్చినప్పుడు తక్కువ మంది ప్రజలు వరదల ముంపుకి గురయ్యే విధంగా, తక్కువ మందికి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇందాక మీకు చెప్పినట్టు అర్బన్ ఏరియాస్లో వర్షం పడ్డప్పుడు ఆ వర్షం ఎలా బయటకు వెళ్ళాలి అనేటటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉండాలి. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ ఫ్లడ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇక నుండి అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్స్తోని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలా అయితేనే ఈ యొక్క మన ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ని మనం తట్టుకోగలుగుతాం స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 3 ఎడిటోరియల్లో మనం ఈరోజు డిస్కస్ చేసింది. ఓకే, దెన్ వన్ లైనర్స్లోకి వస్తే కనుక ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్. సో ఇక వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది ఎన్నవ సమ్మిట్? ఫస్ట్ సమ్మిట్. ఇది
ఎప్పుడు జరగబోతుంది? 8 సెప్టెంబర్ 2020లో జరగబోతుంది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? సోలార్ ఎనర్జీకి సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేసి వాటిని ఎంకరేజ్ చేయడం. ఇందులో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ చేసి సో ఇనాగ్రేషన్ అడ్రస్ అంటే ఫస్ట్ స్పీచ్ ఉంటుంది కదా, ఇనాగ్రల్ స్పీచ్, దాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాళ్ళు ఒక జర్నల్ స్టార్ట్ చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే జర్నల్ ఆన్ సోలార్ ఎనర్జీ. ఈ జర్నల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తారన్నమాట. మరి మన భారతదేశానికి సంబంధించి సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క నేషనల్ సోలార్ మిషన్ని టేకప్ చేయడం జరిగింది 11th జనవరి 2010లో. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంది? మన ఇండియాలో సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి దీని యొక్క టార్గెట్. సో దాంతోపాటు మన ఇండియాలో 2022 వరకు ఈ యొక్క 100 GW సోలార్ యొక్క పవర్ని ఇన్స్టాల్ చేయాలన్నటువంటి టార్గెట్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో డిసైడ్ చేశారు? ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో ఈ ఐడియాను టేకప్ చేయడం జరిగింది? మీకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అనేది ఐడియా ఉండాలి. వీటి ఏమైనా కాప్ అంటారు అన్నమాట. మీకు ఐడియా లేకపోతే తర్వాత మీకు ఎప్పుడైనా చెప్తాయి. మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC. రీసెంట్గా 15th ఆగస్ట్ రోజు మన ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, ఏవైతే కనుక కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దాంతోపాటు బార్డర్స్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లలో ఇక NCC క్యాంప్స్ని ఇంకా ఎక్కువ పెంచబోతున్నామని చెప్పారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో NCC ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, దెన్ సో మన ఇండియాలో 17 రీజనల్ డైరెక్టరేట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ NCCకి సంబంధించి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది గుజరాత్కి సంబంధించి బద్బూత్ అనేటటువంటి ప్రాజెక్ట్. ఫస్ట్ ఈ బద్బూత్ అనే ప్రాజెక్ట్కి గుజరాత్ గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది. దీన్ని ఇన్లాండ్ వాటర్వే అథారిటీ వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కొద్దిగా దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. ఇన్లాండ్ వాటర్వే అథారిటీ. సో ఈ ప్రాజెక్ట్ కొంతమంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఈ యొక్క ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉన్నారో, మత్స్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన హిల్సా ఫిష్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిష్ అనేది ఈ ప్రాజెక్ట్ కడితే ఈ ఫిష్ యొక్క అవైలబిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఈ ప్రాజెక్ట్ పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. ఈ ప్రాజెక్ట్ అనేది కల్పాసర్ అనే ప్రాజెక్టులో భాగం అన్నమాట. ఈ కల్పాసర్ అనేది ఏంది? ఇది ఒక రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ దేనికోసం? గుజరాత్లో పడేటటువంటి 25% రెయిన్ వాటర్, వర్షాపాతం ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేయడం ఈ యొక్క రిజర్వాయర్ యొక్క మెయిన్ పద్ అనమాట. అంటే అన్ని వాటర్ కూడా ఈ రిజర్వాయర్లోకి వెళ్తుంది. కాబట్టి దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ ఇన్ సీ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్వస్థ్య. ఇది ఏంటంటే ఈ పోర్టల్ స్టూడెంట్స్, వెబ్సైట్లో ఒక పోర్టల్. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా. ఇది దేనికి సంబంధించింది? ట్రైబల్స్ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. దాంతోపాటు ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ లెటర్, ఒక హెల్త్ బులెటిన్ని కూడా లాంచ్ చేస్తారు. దాని పేరు ఏంటంటే అలేక్. ఇవి చాలా ఇంపార్టెంట్ అలేక్ అనేవి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతుంది పండిట్ జస్రాజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్ స్టూడెంట్స్, క్లాసికల్ వోకలిస్ట్ అనమాట. ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో. సో ఇతను వరల్డ్ ఫేమస్ క్లాసికల్ వోకలిస్ట్ అనమాట. ఇతను ఎస్పెషల్లీ మేవాటి ఘరానా. అసలు యాక్చువల్లీ ఘరానా అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కుటుంబాల్లో ఈ యొక్క మ్యూజిక్ అనేది తరతరాలుగా వస్తుంటుంది అనమాట. ఆ ప్రాంతాన్ని బట్టి దానికి ఆ పేరు ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హీ వాజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ మిక్సింగ్ డిఫరెంట్ మ్యూజికల్ ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క మ్యూజికల్ ఎలిమెంట్స్ ఖయాల్ అని ఉంటుంది. ఖయాల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైనా సరే రెండే లైన్లు ఉన్నటువంటి టూ స్టాంజాస్ అంటే లైక్ 2 పారాగ్రాఫ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఉన్నటువంటి సంగీతాన్ని మనం బేసికలీ ఖయాల్ అంటాం అనమాట. ఇందులో ఇతను చాలా ఫేమస్. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ AIAU వీళ్ళు రీసెంట్గా ఒక ఆస్ట్రాయిడ్కి ఇతని పేరు పెట్టడం జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ దిస్ కైండ్ ఆఫ్ హానర్. ఇలాంటి గౌరవం పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్.
నేను మీకు ఇందాక చెప్పినట్టు సో సో ఇది మనకి ఆస్ట్రాయిడ్ ఇతని పేరు పెట్టారు కాబట్టి నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ మనం మ్యాప్ యాక్టివిటీ చూసినట్టయితే కనుక లొకేట్ ద కంట్రీస్ త్రూ విచ్ ఈక్వెటార్ ఇస్ పాసింగ్. ఈక్వెటార్ వెళ్తున్నటువంటి కంట్రీస్ని లొకేట్ చేయమన్నాను మిమ్మల్ని. ఫస్ట్ వన్ కొలంబియా, సెకండ్ ఈక్వెటార్, థర్డ్ బ్రెజిల్, ఫోర్త్ గెబాన్, ఫిఫ్త్ వన్ సావో టోమే ప్రిన్సిపల్, సిక్స్త్ వన్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెవెంత్ వన్ ఉగాండా, ఎయిత్ వన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైన్త్ వన్ సోమాలియా, టెన్త్ వన్ కెన్యా, 11th మాల్దీవ్స్, 12th ఇండోనేషియా, 13th కిరిబాటి. ఈ 13 దేశాల స్టూడెంట్స్, ఈ 13 దేశాల లిస్ట్ ఇవ్వడం జరిగింది, మీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో దాంతోపాటు 3 వాటర్ బాడీస్ నుంచి వెళ్తుంది. ఏంటా వాటర్ బాడీస్? పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్ గుండా వెళ్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే సాక్టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సాక్టెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది అట్లాస్లో ఎక్కడుందో లొకేట్ చేయండి, మీరు కమెంట్ చేయండి అది ఎక్కడుంది అనేది. ఓకే, సో అది ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. మరి క్విజ్లోకి వెళ్తే కనుక స్టూడెంట్స్ నిన్నటి క్విజ్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మచ్ మనీ అనౌన్స్డ్ బై ఇండియా టు మాల్దీవ్స్ అండర్ ద గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియా మాల్దీవ్స్కి ఎంత మనీని అనౌన్స్ చేయడం జరిగింది? $500 million. $500 million. సెకండ్ వన్, నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ NIIO, దీనికి సంబంధించింది. ఇట్ ఈస్ ఎ 2-tiered ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కీపింగ్ విత్ ద విజన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ విజన్కి అనుకూలంగా రైటే, కాకపోతే ఇందులో 3 వ్యవస్థలు ఉంటాయి, 3-tier ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఇట్ పుట్స్ ఇన్ ప్లేస్ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఫర్ ద ఎండ్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద అకాడమీ అండ్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోని దాంతోపాటు అకాడమిక్స్ రీసెర్చ్ వైపు ఉన్న వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఇది రైట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ B ఓన్లీ. థర్డ్ వన్, అకార్డింగ్ టు ద రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు అచీవ్ 0 రోడ్ ఫ్యాటాలిటీస్. అంటే ఇండియా అనేది రోడ్ యాక్సిడెంట్ 0 చేద్దామని అనుకుంటుంది. ఏ సంవత్సరం వరకు? 2030. నెక్స్ట్ వన్, స్వాస్థ్య పోర్టల్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. రైట్, ద పోర్టల్ విల్ బి మేనేజ్డ్ బై ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నాలెడ్జ్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇది కూడా రైట్ స్టూడెంట్స్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. ఎప్పుడైనా సరే మీరు ఒక పోర్టల్ గురించి డిస్కస్ చేసినప్పుడు దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, దాంతోపాటు దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అనేది మీకు ఇంపార్టెంట్ UPSC పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, థియరీ అనే ఆర్గనైజేషన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో కలిపి ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ సిటీలో లాంచ్ చేశారు? గౌహతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ మనకి UPSCలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్, ఈ యొక్క ఒమేగా సెంచరీ అనే దానికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో వచ్చింది. దానికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ ద బ్రైటెస్ట్ అండ్ లార్జెస్ట్ క్లస్టర్ ఇన్ ద మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీలో ఉన్నటువంటి సో అతిపెద్ద క్లస్టర్ ఇది, బ్రైటెస్ట్ వన్. రైట్ స్టూడెంట్స్, ఆల్ స్టార్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఒమేగా సెంచరీ విల్ బి హోమోజినస్. అంటే ఒకే విధంగా ఉంటాయి అంటున్నారు. రాంగ్ ఇది. ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ గెలాక్సీకి సంబంధించి. సో సారీ, ఈ యొక్క ఒమేగా సెంచరీకి సంబంధించి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ రిగార్డింగ్ ద ఒమేగా సెంచురీ. సెవెంత్ వన్, WHO యూనిసెఫ్ వీళ్ళ 2 యొక్క లెక్కల ప్రకారం ఎంతమంది చిల్డ్రన్కి వాళ్ళ స్కూల్లో యొక్క హ్యాండ్ వాష్ శానిటైజేషన్ ఫెసిలిటీ లేదు? అరౌండ్ 818 million, అంటే 81 కోట్ల మందికి ఇలాంటి సదుపాయం లేదు. దెన్ వైను బప్పు అబ్జర్వేటరీ, ఇది న్యూస్లో రావడం జరిగింది. ఏ స్టేట్కి రిలేటెడ్? తమిళనాడు రిలేటెడ్ స్టూడెంట్స్. నైన్త్ వన్, RBI రీసెంట్గా ఈ యొక్క కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ విత్ ద లార్జెస్ట్ అసెట్ సైజ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ. అంటే ఇన్వెస్ట్మెంట్ కమిటీలు తమ కంపెనీలో ఈ యొక్క GRMC ఒక గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ. అంటే ఈ యొక్క కంపెనీ వేటివేట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అందులో రిస్క్ ఎంత ఉంది అని కమిటీ చూస్తుంటుంది అనమాట. మరి ఈ కమిటీని ఎవరు రికమెండ్ చేయడం జరిగింది? సో ఎవరు రికమెండ్ చేయడం జరిగిందంటే స్టూడెంట్స్, తపన్ రాయ్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది, ఇలాంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్,
సో రిగార్డింగ్ ద ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ నెంబర్ 182 సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ డిఫైన్స్ ఎ చైల్డ్ ఎ పర్సన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years, రైట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ILO కన్వెన్షన్ టు అచీవ్ ద యూనివర్సల్ రాటిఫికేషన్. ప్రపంచం అంతా కూడా అంగీకరించినటువంటి ఫస్ట్ అగ్రిమెంట్స్. ఇది కూడా రైట్ స్టూడెంట్స్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ ఈరోజు క్విజ్ చూద్దాం స్టూడెంట్స్. నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, అసోలాబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. థర్డ్ వన్, NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. నెక్స్ట్, నేమ్ ద వరల్డ్ గ్రూప్ విచ్ ప్లాన్ టు ప్రొవైడ్ 1.65 million euros ఫ్లడ్ విక్టిమ్స్ టు సౌత్ ఏషియాలోని ఫ్లడ్ విక్టిమ్స్కి $1.65 million ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది? దెన్ బెలరూస్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. సిక్స్త్ వన్, RBIకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో కూడా పిక్ చేయండి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్, మీకు 6 questions ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసైన్మెంట్స్ ఫినిష్ చేయండి. రేపు అసైన్మెంట్స్ కొన్నిటి పికప్ చేసి నేను వీడియోలో డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.